రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి కిష్టంపేట గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి కింద ఐకేపీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కిష్టంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ పాల్గొని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా తల్లులను కోటీశ్వర్లను చేయాలని సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించాలని వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రైతు ప్రయోజనాల కోసం 21,000 కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యం పంపిణీ చేయడం కోసం అదనంగా నూతన లారీ ఏజెన్సీలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇక సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా 500 రూపాయలు ఇస్తుందని అన్నారు. గతంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ చైర్మన్ చిలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం చంద్ర, ముకుందారెడ్డి, దేవరాజు, లక్ష్మీరాజం, డైరెక్టర్లు కరీం, మరి కృష్ణ, శంకర్, ఏపీఎం రజిత, ఆయా గ్రామాల సీఏలు, ఐకేపీ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2024 ఈరోజు 2004 ఈరోజు 2025 ఇంచుమించు 21 సంవత్సరాల క్రితం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భంలో బాగా గుర్తు, నేను అప్పుడు ఎంపీపీగా మీ ఆశీస్సుతో చందుర్తి మండలానికి, ఆ తర్వాత సంవత్సరానికి దేవస్థానం చైర్మన్ కూడా ఎంపికైన క్రమంలో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ రోజు 580 రూపాయలకు మద్దతు ధర పడ్డున్నప్పుడు బయట 400 రూపాయలు కూడా ఎవరు కొనుక్కోవడానికి ముందుకు రాని సందర్భంలో మధ్య దళాలకు అమ్ముకుంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, మొదటి సంతకం పెట్టినాం. ఆ రోజు వ్యవసాయం దండగా అంటే కాదు, వ్యవసాయం పండుగ అన్నది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ ఇస్తామంటే లేదు, బట్టలు ఆరేసుకోవాలి, కరెంట్ ఉండదు, తీగలంటే ఇచ్చి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మరి పండించిన పంటను మధ్య దళారులే తక్కువ ధరకు తీసుకుని పోతున్నారు. ఎందుకు మనం మద్దతు ధర కొనుగోలు చేయకూడదు, ఎందుకు మనం సాహసం చేయొద్దని చెప్పని రాజశేఖర్ ఆలోచించి మహిళా తల్లుల్ని లక్షాధికారిగా మార్చాలి, మహిళా సాధికారతలో భాగంగా వారిని ముందుకు తీసుకోవాలని చెప్పని వారిని ముందు పెట్టి ఐకేపీ సెంటర్లు ప్రారంభం చేసినాం. ఆ తర్వాత పిఐసిసిలు వచ్చినాయి, ఆ తర్వాత మార్కెట్ కంప్లెక్స్ వచ్చినాయి, డిసిఎంఈ సెంటర్లు కూడా వచ్చినాయి. ఆనాటి నుంచి రైతుకు పంట పండించిందంటే కొనుగోలు కేంద్రానికి వచ్చినాక మద్దతు ధర రావడం, రైతు హ్యాపీగా ఉన్న సందర్భంలో అప్పుడు రుణమాఫీ కూడా చేసినాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. తర్వాత జలయజ్ఞం ద్వారా మన ప్రాంతానికి సాగునీరు రావడానికి కోసం కూడా శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు నుంచి కూడా నీరు తీసుకొచ్చే కార్యక్రమం. సంకల్ప బలం అనేది ఉంటే ఏ ప్రాంతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి నిదర్శనంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అలాంటి ఆలోచనతో ముందుకు పోయే క్రమంలో ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలని తెరిచే క్రమంలో మీరు గమనించారు, గతంలో 10 ఏళ్లు తప్ప తాలు పేరిట 40 కిలోల సంచికి 4 కిలోలు దోపకం జరిగిన సందర్భం నుంచి మీ బిడ్డగా మీరు 3 అక్షరాలకు ఇచ్చారు ఎమ్మెల్యే పదవి. ఆనాడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవి మీకే అంకితం చేస్తుందని చెప్పిన రైతులకు, ప్రజలకు, నియోజకవర్గ ప్రజానికి ఆ రోజు నుంచి నాలో ఆలోచన మార్పు మీ అందరు కూడా చూసి రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడి రైతుకు ఇబ్బంది అయితే చూస్తూ ఊరుకునే గతంలాగా 40 కిలోల సంచికి 4 కిలోలు మీరు మర్చిపోండి అని చెప్పి మీ మండల కమిటీకి సంబంధించిన నాయకత్వాన్ని ముందు పెట్టి చర్చ జరిపిన తర్వాత ఏ విధంగా జోకిరో మీరు చూసి 2 సార్లు, ఇప్పుడు కూడా అదే విధంగా జోకుతారు. ఇబ్బంది రైతుకి ఎక్కడ కూడా తలెత్తని చూస్తూ ఊరుకోవడం మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ, ఎందుకంటే 6 గాలం కష్టపడ్డటువంటి రైతుకు ఇబ్బంది తలెత్తకూడదని. ఆనాడు రైతులు పోసిన పంట మాయచ్చ రచింత జోకడానికి బారదం లేదంటే లేదు, బారదాన్ని జోకిన తర్వాత లారీ రాలేవని చెప్పని ఇబ్బందులు పడ్డటువంటి పడిగాపులకు పడ్డటువంటి సందర్భం ఆ రోజులు. పోయిన సెంటర్ మీరు చూసారు, మ్యాచర్ వచ్చిందంటే జోకి సంచి పెట్టేటట్టు లారీ వచ్చింది. అరే ఇట్లా వస్తున్నాయి లారీలు, ఉరికిపోతున్నాయి, ఎన్నడూ చూడలే మీరని దానికి కూడా ముందు చూపు ఉంది. ఆ ఆలోచన కూడా గతంలో 2 ఏజెన్సీలకి లారీలు ఇచ్చారు. ఆ 2 ఏజెన్సీలు నేను తప్పించి ఓడని చెప్పని వాడు ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అయినాక 5 ఏజెన్సీలకు అవకాశం ఇచ్చిన, పోటీ తత్వాన్ని పెంచినాం. కాబట్టి ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి లారీలు ఉరికొస్తున్నాయి. రేపు కూడా ఇంకా అవసరమైతే లారీలు ఏజెన్సీలు పెంచాలని చెప్పిన ఆలోచన. అంటే మనిషిలో ఆలోచన, సంకల్పం ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేయాలనేటువంటి తపనుంటే తప్పనిసరిగా మన ప్రాంతానికి చేయడానికి కోసం
అవకాశం ఉండే విధంగా ఉంటుందనేటువంటి దానిలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్లకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేసింది. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. గత 10 ఏళ్ళు మహిళా సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. మహిళా సంఘాలను పట్టించుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచనతోని ఏ రోజైతే డ్వాక్రా సంఘాలుగా ఆ రోజు నేను జిల్లా మహాలక్ష్మి దేవాలయం ముందు కట్టుకున్నాం. ఆ రోజు రాజేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్ తీసుకుని వస్తే ఇంచుమించు 6-7 వేల మంది మహిళలతో భోజనంతో ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం. ఏదైనా మన ప్రాంతాన్ని ముందు చూపించినాం. ఆ రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే కాకున్నప్పుడు కూడా మనకున్న ఆలోచనతోటి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారేమో ఆ రోజు మహిళా తల్లుని లక్షాధికారులుగా మార్చాలని చెప్పి తపన పడ్డాడు. పావుల వడ్డీకి రుణాలు ఇచ్చింది ముందుగా, ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నా ఆడబిడ్డలు మహిళా తల్లు కోటీశ్వరాలుగా మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తానని చెప్పని ఈ మొదటి సంవత్సరం 21,000 కోట్లు రాష్ట్రానికి మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిండు. ఈ జిల్లాలో 600 కోట్లు ఇంచుమించు.